ఈరోజు అంశము 10A దంపతుల సమస్యలు కారణాలు. 5 ఉప అంశాలు ఉన్నాయి. అందులో 10A1 మానవుడు లేదా మనము లోకములో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాడు. దాంపత్య సమస్యలు. మానవుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాడు లోకంలో? 1 సాంఘిక సమస్య, 2 కుటుంబ సమస్య, 3 ఆర్థిక సమస్య, 4 భౌతిక ఆరోగ్య సమస్య, 5 మానసిక సమస్య, 6 ఆధ్యాత్మిక సమస్య. 6 మార్లు కష్టంలో నిన్ను కాపాడుదును, 7వ మారు నీకు ఏ కీడు కూడా వాటిల్లోదని దేవుని వాక్యం ఉన్నది. సృష్టి ఆరంభం నుండి కూడా దేవుడు మానవులను స్త్రీ పురుషులుగా సృష్టించాడు. వారిరువురు విభిన్నమైన వారు, చిక్కుముడిలోని 2 భాగాలు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వరం, ఏకలింగ వ్యక్తులు కాదు కనుక శక్తి సామర్థ్యాల్లో తేడాలు ఉంటాయి. వారి శరీర నిర్మాణం అటువంటిది. ఆలోచనలు, భావాల్లో, ప్రవర్తన, నిర్ణయాలు, అభిప్రాయాలు, చేయగలిగిన పనులు, బంధుత్వాలు, బాంధవ్యాలు, మానసిక అభివృద్ధి, నైతిక విలువల్లో తేడాలు ఉంటాయి. ఇది అందరూ కూడా గమనించవలసిన విషయం. థింగ్స్, యాక్ట్స్ అండ్ ఆపరేట్స్ డిఫరెంట్లీ. 1 దాంపత్య జీవితం సమస్య. వివాహం అనే 3 అక్షరాల నిబంధన ఏం చేస్తుంది? ఆలుమొగల్ని ఒకటి చేస్తే సమస్య అనే 3 అక్షరాల ఘర్షణ అనే వాళ్ళు ఏం చేస్తుంది? వారిని విడదీస్తుంది కూడా. ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా అనేది పెళ్లికి ముందుండే ఒక ఆదర్శమైన ఆనందమైన ఊహ మాత్రమే. ఊహ ఎప్పుడు కూడా అందంగానే ఉంటాయి, వాస్తవంలో లేనిదే ఊహ. పెళ్లికి ముందు ఆర్భాటము, కోలాహలం. పెళ్లి తర్వాత ఆలాహలము, పోరాటము, నిట్టూర్పు అన్నట్టుగా ఉంటుంది, సాగుతుంది. నూతన దంపతులు భావాలు ఎట్లా ఉంటాయంటే, నా పెళ్ళాము నా ఇష్టం, నా మగుడు నాకే సొంతం. తన భార్య రోజంతా ఇంటి వంట పని చేసి తన కొరకు ఎదురు చూస్తుందని భర్త. తన భర్త ప్రతిరోజు పూడి తెస్తూ నా కొంగు చుట్టూ పట్టుకొని తిరుగుతాడని అనుకుంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎంతటి తీయని కళ. దాంపత్యం గురించి ఎన్నో ఊహలు, కళలు ఉంటాయి. జీవితం అన్యోన్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా, సుఖశాంతులతో ఉండాలని, ఈతి బాధలు, కొట్లాటలు, సమస్యలు ఉండవని అనుకుంటారు. నూతన వధూవరులు ఏమి ఆశిస్తారు? భార్యాభర్తలు వీటిని ఆశిస్తారు. 1 భాగస్వామి విశ్వాసంగా ఉంటారని, కొద్దిపాటి చిన్న సమస్యలున్నా కూడా అధిగమించవచ్చునని. 3 విడాకులకి దారి తీయమని భావిస్తారు. సమస్యలు లేని సంసారం ఎక్కడా ఉండదు. 1,00,000 సమస్యలు ఎదుర్కోవాలి. అలలు లేని సముద్రం లేనట్లే సమస్యలు లేని సంసారం ఎక్కడా ఉండదు. క్రైస్తవులైనా సరే, అన్యులైనా సరే, ప్రతి వారి జీవితంలో భార్యాభర్తలు ఏదో ఒక విషయంలో, పెద్ద విషయంలో కావచ్చు, చిన్న విషయంలో కావచ్చు, గొడవలు జరుగుతూనే ఉంటాయి. దాంపత్య జీవితంలో 1,00,000 సమస్యలు ఏర్పడతాయి. అందమైన పచ్చని సంసారంలో అనుమానాలు, అపనమ్మకాలు అనే నల్లని మేఘాలు కమ్ముకొస్తే ఉరుములు, మెరుపులు వస్తాయి. వానలకు, జడి వనసులకు, చివరికి తుఫానుతో దారి తీస్తాయి. వివాహం నావనే ముంచే ప్రమాదం ఉన్నది. అయితే తేలికపాటి సమస్యలే ఎక్కువ. దాంపత్య జీవితంలో సాధారణంగా 70% తేలికపాటి సమస్యలు ఉంటాయి. కేవలము 30% మాత్రమే పెద్ద సమస్యలు మాత్రమే ఉంటాయి. చాలా మంది పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు, అంతే విజయవంతం అవుతారు కూడా. నెట్టుకుపోయే స్వభావమే ఎక్కువ. సమస్యలను పరిష్కరించడంలో వివేకం చూపించాలి. విజ్ఞానంతో సమస్యలను అవలీలగా పరిష్కరించడానికి ప్రయత్నించాలి. 100% పరిపక్వత కలిగే జీవించే బంధం ఎక్కడా కనిపించదు. కానీ తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, విజయవంతం అవుతున్నారు. నెట్టుకుపోయే స్వభావమే ఎక్కువ. మరికొందరు సరి చేసుకొని వివాహ బంధాన్ని గట్టిపరుచుకుంటారు. కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితులు కూడా ఉంటాయి. కాలక్రమేణా బాధపడటము, బాధ పెట్టుట చివరికి విడాకులకు కూడా దారితీస్తారు. అందువల్ల జాగ్రత్త వహించాలి. ఎవరైతే వివాహ వ్యవస్థలో సమస్యలు తెలుసుకొని, ఎదుర్కొని సరి చేసుకుంటారో వారి వివాహం ఎట్లా ఉంటుంది? సంతోషంగా మార్చుకోగలుగుతారు, దేవుని కృపతో జీవించగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలకు మార్గం కనుక్కొని వివాహ బంధాన్ని గట్టిగా పరుచుకోవాలి. కొత్త కాపురం. 2 వ్యక్తులను ఒక చోటికి రప్పించడం కష్టమంటారు. ఆ ఇద్దరి చేత ఒక నిర్ణయం చేయటం మరీ కష్టమంటారు పెద్దలు. వివాహంలో దంపతులు ఏం చేస్తారో వ్యక్తుల్ని వివాహం ఆడతారు, కానీ వ్యక్తి గుణాలతోటి కాపురం చేయాలి, కష్టమే. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా దగ్గరగా జీవిస్తారో అప్పుడే ఇద్దరు లోపాలు కూడా బయటపడతాయి. పెళ్లికి ముందు ఉన్న మంచి గుణాలు పెళ్లి తర్వాత లేని గుణాలు, దోష గుణాలు
బహిర్గతం అవుతాయి. ప్రేమకు చిల్లులు పడుతుంది, ప్రేమ ఏవైతుంది తరిగిపోతుంది. మొదట్లో ఉన్నటువంటి రొమాంటిక్ ప్రేమ అనేది ఎంతో కాలము నిలవదు, 1-2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. దంపతులు వ్యక్తులను వివాహం ఆడతారు, కానీ వ్యక్తి గుణాలతో కాపురం చేయాలి, జీవించాలి, కష్టమే. మరి ఎప్పుడైతే మరి భార్యాభర్తలు ఇద్దరు దగ్గరై జీవిస్తుంటారో అప్పుడు ఇద్దరు లోటుపాట్లు బయటపడతాయి. పెళ్లికి ఉన్నటువంటి మంచి గుణాలు పెళ్లి తర్వాత మరి దోష గుణాలు బహిర్గతమవుతాయి. పెళ్లికి ప్రేమకు చిల్లులు పట్టవి, ప్రేమ తరిగిపోతుంది. మొదట్లో ఉన్న రొమాంటిక్ ప్రేమ ఎంతో కాలం నిలవదు, 1 లేదా 2 సంవత్సరాలు తగ్గిపోతుంది. కాలక్రమేణా పరస్పర అవగాహన, ప్రేమ, గౌరవము, గుర్తింపు తగ్గి ఏమైతుంది, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, అపార్థాలు, తగాదులు, వాదనలు, ప్రతివాదనలు, కుచ్చులాటలు, అనుమానాలు, అపనమ్మకాలు ప్రారంభమవుతాయి. అప్పుడప్పుడు తను ఓ దేవతను, ఓ పుణ్యపురుషునికి బదులుగా ఒక పిశాచాన్ని, ఒక పాపిని కట్టుకున్నానని బాధపడతాడు దంపతులు. వివాహ జీవిత మాధుర్యం తగ్గిపోతుంది, ద్రాక్ష రసం లేదు, ఇక మిగిలిందంతా కూడా నీరు మాత్రమే. ప్రేమ అనేది పెళ్లికి సూర్యోదయం, పెళ్లి ప్రేమకు సూర్యాస్తమయం అని ఒక ఫ్రెంచ్ సామెత ఉన్నది. ఒకరినొకరు సరిగా సరిపోతారు అంటున్నప్పటికీ దే ఆర్ మేడ్, ఒకరికొకరు సరిగా సరిపోతారు, దే ఆర్ మేడ్ ఈచ్ అదర్, దే ఆర్ సోల్ మేట్స్, దే ఆర్ కంపాటబుల్ అంటున్నప్పటికీ సమస్యలు ఎన్నో, వ్యక్తిగత చరిత్ర విభిన్నాలు, మరి 100% ఏకాభిప్రాయంతో ఏ జంట ఉండదు. ఇద్దరు విభిన్నమైన కుటుంబ నేపథ్యంలో, భిన్నమైన ప్రదేశాలలో, పరిస్థితులలో అనుభవాలు, అనుభూతులు, సిద్ధాంతాలు, విలువలు, లక్ష్యాలు కలిగి మరి పెరిగి పెద్దవారు వింటారు. రక్త సంబంధికులైనా సరే ఇద్దరు ఆలోచన విధానం ఒకటిగా ఉండదు, చాలా తేడాలు ఉంటాయి. అంతేకాకుండా చమత్కారంగా మనం ఏం చెప్పొచ్చు అంటే, వివాహం అంటే మరి ఒక కుర్రాడు కుర్రది యొక్క చమత్కారంగా వివాహం అంటే మరి కుర్రది ఢీకొనటమే. అంతేకాకుండా 2 చరిత్రలు ఢీకొనటమే. ఇట్ ఈస్ ఎ క్లాష్ ఆఫ్ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్, ఇట్ ఈస్ ఎ క్లాష్ ఆఫ్ 2 హిస్టరీస్. వ్యక్తిత్వాలు, వ్యక్తిగత సమస్యల భారము. సిద్ధాంతపరంగా, విశ్వాసపరంగా వివాహం అనేది మహోన్నతము. కల్లా కాపటంలోని విశ్వనీయత వారి ఇరువుల్లో ఉండాలి. విభిన్న వ్యక్తిత్వాలు, కొన్నిసార్లు విరుద్ధ వ్యక్తిత్వాలు కలిసిపోవు. సాంఘిక, సాంస్కృతిక సమస్యలు, ఆర్థిక, లైంగిక, ఆరోగ్య, మానసిక, ఆధ్యాత్మిక, సంతాన సమస్యలు భార్యాభర్తల్ని కుదిపివేస్తాయి. కట్నం కానుకలు కాల్చేస్తాయి. కులమతాలు అగాధాలను సృష్టిస్తాయి. అనుమానాలు, అపనమ్మకాలు కూల్చేస్తాయి. పరువు ప్రతిష్టలు, దుష్టసహాలు కూడా హరించి వేస్తాయి. పురుషులు, స్త్రీలు నాడు నేడు. ఆనాటి పురుషుడు 1 అధిపతి, 2 పోషకుడు, 3 ప్రేమికుడు, 4 నాయకుడు లేదా నావికుడు, 5 కుటుంబ ప్రధాన యాజకుడు. ఈనాటి పురుషుడు పోషణలో వెనుకబడిపోవట, ప్రేమ రాహిత్యము, కుటుంబము, బిడ్డల పట్ల బాధ్యత రాహిత్యంగా ఎక్కువైపోయింది. ఆధ్యాత్మిక చింతన లోపముగా ఉంది. ఆధ్యాత్మిక నాయకత్వం కూడా కొరవడింది. మాధ్యమిక సాధనాలకి బానిస. ముఖ్యంగా మనకి టీవీ, మొబైల్ సంగతి మనకి అన్ని విషయాలు తెలుసు. మాధ్యమిక సాధనాలకు బానిస. వివిధ లోక ఆకర్షణలకు లోనై జరుగుతుంది. ధనాపేక్ష ఎక్కువైపోయింది. బాహ్య వ్యాపకాలతో తలమునకలై ఇంటి పట్ల, ఇంటి వారి పట్ల న్యూనతాభావం ఎక్కువైపోయింది. ఇంట్లో వారి కన్నా ఇతరులతో సంబంధ బాంధ్యాలు ఎక్కువైపోయినాయి. కనుక కుటుంబంలో అశాంతికి కారకులు అవుతున్నారు. ఆనాటి స్త్రీ 1 మహాశక్తి, 2 గృహ నిర్వహణ, కుటుంబ ఆలనా పాలన, 3 విధేయత, 4 అనుసరించుట, 5 కుటుంబ ప్రార్థన సహకారి. ఈనాటి స్త్రీలు సంపాదన, స్వేచ్ఛా స్వాతంత్రం కోరుకుంటున్నారు. ఓర్పు లేకపోవటం. నేటి మహిళా లోకం ఏంటి, స్త్రీ లైంగిక వేధింపులను, అణచివేతను కూడా నిరసిస్తున్నారు. స్త్రీ హక్కుల కొరకు, సమానత్వం కొరకు పెద్దపీట వేయటం, ప్రాకులాడటం జరుగుతుంది. మనకి ఒక సామెత ఉన్నది, లేచిందే మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. నేడు పురుషులకు గుర్తింపు సమస్య ఏర్పడింది, నచ్చింది. పురుషులు ఏం చేస్తున్నారు, వార్తాపత్రికలు చదువుతూ, టీవీ వీక్షిస్తూ మౌనవ్రతం వహిస్తున్నారు, మొబైల్తో కుస్తీ పడుతున్నారు. స్త్రీలు కుటుంబ పనుల్లో సత్వంగా నటిస్తూ ఉంటున్నారు, లోపలికి బయటకు తిరుగుతున్నారు, అమ్మలక్కలతో పిచ్చపాటి కబుర్లతో మునిగి తేలుగుతున్నారు. టీవీ మరి మొబైల్ సంగతి మనకి తెలిసిన విషయమే. ఇక 3 మరి పిల్లలు ఏం చేస్తున్నారు, బాత్రూముల్లో తాక్కుంటున్నారు, మొబైల్తో ఏం చేస్తున్నారు, చిట్టపట్టిగా స్నేహితులతోటి మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల 100% ఏకాభిప్రాయం ఏ జంటకు ఉండట్లేదు. పెత్తనదారి తల వల్ల ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. భార్య స్వీకరణ కేంద్రంగా ఉండాలని, తను మాత్రం మరి ప్రసార కేంద్రంగా ఆదేశాలు జారీ చేయాలని అనుకోవటం మగవాడు అనుకుంటే, అంటే ఆమె భార్య ఏమన్నా రిసీవింగ్ స్టేషన్ మాదిరిగా, తను ఏమన్నా రిలే స్టేషన్ మాదిరిగా అనుకుంటే ఏమవుతుంది, ఆ పెత్తనదార్యం ఏ మాత్రము మరి స్త్రీ సహించదు. అందువల్ల ఆమె ఆవేశానికి, అశాంతికి గురి అవుతుంది. కుటుంబంలో అశాంతి ఏర్పడుతుంది. ముగింపుగా మనం ఏం చెప్పొచ్చు అంటే, మొట్టమొదటి సమస్య ఏంటి,
తర్వాత వాదన, ప్రతివాదన, మరి ప్రతిజ్ఞత దాల్చి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తున్నాయి. కలహాలు, వాగ్దిత్వాలు అలవాటైపోతున్నాయి. సమస్యలు, మనస్పర్ధ లేని కుటుంబాలు ఉండవని చెప్పవచ్చు. అయితే వారి మధ్య సన్నిహిత సంబంధం వంటిది మరెక్కడా గోచరించదు ఈ సృష్టిలో. అసలు కలహాలు లేని దాంపత్యమే ఎంతో కేవలంగా అని ఉంటుందని అనుభవజ్ఞులు అంటారు. అసలు కలహాలు లేని దాంపత్యమే ఎంతో కేవలంగా మరి ఉంటుందని అనుభవజ్ఞులు అంటారు. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.